పౌరాణిక సాంఘిక పాత్రలతో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులలో విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నటుడు ఎస్వి రంగారావు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడలో నిర్వహించిన ఎస్వి రంగారావు 106వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడలో గల ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ పాత్రలోనైనా అమోఘమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శించి 300కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఎస్వి రంగారావుదని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి దాస్ మాట్లాడుతూ తన అపూర్ణమైన నటనతో తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన నటుడు ఎస్వి రంగారావు అని కొనియాడారు. ఎస్వి రంగారావు అనేక పాత్రలకు జీవం పోసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం తిరుమలరావు, మాజీ గోదావరి ఛాంబర్ ఫార్మర్స్ అధ్యక్షులు దేగల రమేష్, తుమ్మల రమేష్ బాబు, అడప ప్రకాష్ నాయుడు, బసర ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. విశ్వనట చక్రవర్తి డాక్టర్ ఎస్వి రంగారావు యొక్క 106వ జయంతి సందర్భంగా ఈ రోజుకి కూడా శ్రీరంగంలో ఎస్వి రంగారావుని మించిన నటుడు లేరు. పెద్ద ఎన్టీ రామారావు రావచ్చు, నాగేశ్వరరావు రావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద నటులు. కానీ ఎస్వి రంగారావులో ఉన్న ఈజ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆయన భావాలు కానీ ఆయన ఎందుకంటే ఏదో సందర్భంలో నాగేశ్వరరావు ఆయనే చెప్పాడు. అది నాగేశ్వరరావు ఒకసారి అటువంటి నటుని ఒక విగ్రహం ప్రతిష్ఠించడం వెళ్ళిపోవడం చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ క్రమం తప్పకుండా చేసే విధానానికి ఈ కమిటీకి అలా మా మావయ్య గారు పెద్దలు ఆయన ఉండేవారు, జ్యోతి కృష్ణ గారు చైర్మన్ గా ఉండి ముందు నడిపించాడు. దాన్ని దాస్ గారు ఇవాళ దాకా బాబాయ్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇవాళ దాకా కూడా దాస్ గారు దాన్ని క్రమం తప్పకుండా నడిపిస్తున్నందుకు మరొకసారి దాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్వి రంగారావు గారికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వాల్లో కూడా అడిగాం మేము భారతరత్నం ఇప్పించాలని. ఈ ప్రభుత్వంలో అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, చంద్రబాబు నాయుడు గారు చెప్పి, మోడీ గారికి చెప్పి, నానాజీ అన్నయ్య గారు తప్పకుండా ఈ 5 సంవత్సరాల లోపల భారతరత్నం బిరుదు ఇప్పించాలని చెప్పి సందర్భంగా అన్నయ్యని కోరుతున్నాం.